అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి ఈరోజు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేయించుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు మా కృపను బట్టి ఇప్పుడు డిసెంబర్ నెల క్రిస్మస్ పండుగ వస్తున్నది కనుక మీరు వ్యర్థమైన ఖర్చులు చేయకుండా, ఎందుకంటే మనం ఆల్రెడీ క్రీస్తులో మనము ఆయన రక్తంలో కడగబడినాం కనుక మనకు ఇచ్చే ప్రతి ఒక్క డబ్బులు కానీ ఆశీర్వాదాలు కానీ మనం వాటిని గమనించుకొని ఎంతో జీవితాలలో మనం ముందుకెళ్ళిపోతున్నాము కనుక ఈ క్రిస్మస్కు డబ్బుతో కూడిన పని. చాలామంది డబ్బు లేకపోయినా కూడా అనేకమైన వంట చేసుకోవడానికి పిండి వంటలు కానీ కొత్త బట్టలు కానీ ఇట్లా తీసుకోవాలని ఆశపడుతుంటారు. మీకు ఉన్నంతలోనే మీరు ఉండటం అనేది నాకు తెలిసిన వరకు నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే వ్యర్థమైన ఖర్చులు మనం చేసుకున్నప్పుడు మళ్ళీ వాటిని మనం తీర్చుకోవాలి. పని చేసుకొని కష్టపడి పని చేసేటోళ్ళకు మీరు చాలా జాగ్రత్తగా ఈ పండగకు ఎంత బడ్జెట్ తక్కువ అవుతుందో అంత బడ్జెట్లోనే మీరు చేసుకోవడానికి చాలా వరకు ట్రై చేయండి. ఎందుకంటే మళ్ళీ ఎవరికైనా అప్పులు తీసుకోవటం, మళ్ళీ లోన్లు తీసుకొని తర్వాత ఇస్తామని వాళ్ళకి చెప్పినాక మళ్ళీ మన పండగ అయిపోయినది కదా, మళ్ళీ వాళ్ళకి ఇవ్వలేనప్పుడు మళ్ళీ వాళ్ళు మాటలు అంటారు. అప్పుడు వాళ్ళు మాటలాడినప్పుడు మనకు బాధ కలుగుతుంది. అట్లాంటివి తక్కువ ఉండేటట్టు మీరు ఆలోచన చేసుకోండి. కొత్త సంవత్సరంలోకి మనం వెళ్ళబోతున్నాము. క్రిస్మస్ పండుగ దగ్గరకు వస్తున్నది కనుక ఈ నెల మొత్తం మీరు దేవుణ్ణి మంచిగా నూతన సంవత్సరంలో నూతన అడుగు పెట్టబోతున్నాము కనుక మంచి ప్రార్థనా పూర్వకంగా ఉండండి. దేవునితో మీరు ఉదయాన్నే లేకండి, మాట్లాడండి. దేవునితో ప్రార్థనలో మీరు కలిసి పోరాడండి. ఆయన మాటల ద్వారా మీకు స్వస్థత ఉన్నది. ఆయన మాటల ద్వారా మీకు శాంతి సమాధానం కూడా దొరుకుతుంది. అందుకని మీరు లేవగానే ముందు ప్రేయర్ చేసుకోండి. దేవుని బిడ్డలారా, మీరు ఎంత కష్టపడి పని చేసినా వ్యర్థమే. ఎందుకంటే మనం దేవుణ్ణి మొదట ఎతికినప్పుడే దేవుడు మనకు సాయం చేయగలుగుతాడు. అందుకనే 128వ కీర్తనలో కూడా చాలా చక్కటి మాటలు ఉన్నాయి. అక్కడ 6 మాటలు కూడా, దాంట్లో కూడా దేవుడు తన కుటుంబం గురించి మనకు చెప్తున్నాడు. దేవుడు మా కృపను బట్టి మరి మాటలు సడన్గా దేవుడు మనకు ఆలోచన కలుగు చేసిండు. పరిశుద్ధాత్మ దేవుడు 128 యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవ యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. దేవుడు 128వ కీర్తనలో 1వ అధ్యాయంలో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీవు నిశ్చయముగా నీవు చేసిన కష్టార్జితము అనుభవించదవు అంటున్నావు. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. దేవుని బిడ్డలారా, ఈ మాటలు కూడా ఎందుకంటే సడన్గా నాకు ఈ ఆలోచన వచ్చింది. కొంచెమైనా నాకు తెలిసినది 2 మాటలైనా చెప్దామని ఆలోచన వచ్చినది. అందుకని ఇంత సడన్గా వీడియో కూడా నేను చేయగలిగినాను. దేవుడు ఇచ్చిన జ్ఞానం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆయన మరి ఎందుకు ఈ ఆలోచన బయలుపరిచింది అనేది ఆయనకు మాత్రమే తెలుసు. అదేవిధంగా ఈ సంవత్సరం మీకు అధికంగా దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. నేను త్వరలో కూడా మీ ముందుకు నేను యూట్యూబ్ ఛానల్లో నాకు నైట్ ప్రేయరు చేయాలని ఆశపడుతున్నది. అది కూడా దేవుని చిత్తమైతే దేవుడు ప్రేరేపణ కలుగు చేసి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి నడిపించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మన సొంతంగా ఏది చేయాలన్నా కూడా మనం చేయలేము. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉన్నప్పుడే ఏ కార్యాలైనా కూడా దేవుడు మనకు సహాయం చేయగలుగుతాడు. అందుకనే దేవుడు మనకు చాలా గొప్ప దేవుడు. మన శోధనలో కానీ జయించగలిగేది ఎప్పుడంటే ప్రార్థన జీవితం కలిగి ఉండాలా. దేవుని వాక్యము మనలో ఉండాలా. ఏది జరిగినా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, ఆయనకే మహిమ కలుగును గాక. ఈ మాటలు దేవునికి స్తోత్రం. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను. యోబు కూడా అంతే ఉంటాడు. ఫస్ట్ యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలో కూడా అదే మాట్లాడుతుంటాడు. పని వాళ్ళు వచ్చి ఇట్లా ఇబ్బంది జరిగినదయా, మొత్తం కూలిపోయినది, బిల్డింగ్స్ పడిపోయినాయి, ఇట్లా చెప్తుంటారు. 3 మాటలు వచ్చినప్పుడు 3 మాటలలో వాళ్ళ కొడుకులు చనిపోయినా చెప్పినా కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునే మాటలోనే యోబు స్పష్టంగా మాటల్లో రాయబడి ఉన్నది. అందుకని దేవుడు లాస్ట్కు యోబుకు 2 ఆశీర్వాదం ఇచ్చినట్టు మనం బైబిల్లో
చదివినప్పుడు ఆ మాటల్లో మనం తెలుసుకోగలుగుతాము. అట్లాగనే దేవుని మహాకృపను బట్టి మనం సంతోషంగా ఉండగలిగినప్పుడే మనము దేవుని స్తుతించగలుగుతాం, దేవుని ఆరాధించగలుగుతాం. అంతే, తలకు మించిన భారం మన నెత్తిన పెట్టుకున్నప్పుడు దేవుని దగ్గరికి పోయి కూడా మనం ప్రార్థనలో ఎదగాలన్నా, ప్రార్థనలు చేయాలన్నా మనకు ఆసక్తి రాదు. ఎందుకంటే మనం చేసిన అప్పులు మన మీద ఉన్నాయి. ఎవరు అడుగుతున్నారు, ఎవరు ఇవ్వగలుగుతారో, ఎవరు ఇస్తారో అనే ఆశతో ఉండి మనం దేవుడిని మర్చిపోతాం. అందుకని ఈ క్రిస్మస్ పండుగ రోజున పండగ దగ్గరలో ఉన్నది మీరు ఆలోచన చేసుకోండి. మనలో ఎంతలో అయితే మనం వెళ్ళగలుగుతామో అంతలోనే మన స్తోమతని బట్టి మనం ఏమన్నా తెచ్చుకోగలగాలనుకున్న మాత్రమే తెచ్చుకోండి. 90% మీరు ఎటువంటి అప్పులు కూడా చేయొద్దు. ఈ మాటలను దేవుడు దీవించునుగాక. దేవుని మహాకృపను బట్టి మళ్ళా మీ ముందుకు నేను వస్తాను. మీరు కూడా నాకు ప్రార్థన చేసి దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.